పంపించారు అందరికీ, మీ సిటిజన్షిప్ ప్రాసెస్ అవుతుంది, మీ పేపర్లు సబ్మిట్ చేయండి అని చెప్పి. ఎందుకంటే వీళ్ళు కాగితాలు లేకుండా పారిపోయి వచ్చిన వాళ్ళు చాలామంది, వాళ్ళ దగ్గర ఏమి ఉండదు, వేసుకున్న బట్టలు వేసుకొని వచ్చేసారు వాళ్ళు అంతే. సో మీరు వాళ్ళ దగ్గర పాస్పోర్ట్ ఎక్కడ, నీ బర్త్ సర్టిఫికేట్ ఎక్కడ అంటే వాళ్ళ దగ్గర ఏం లేదు. అది సేమ్ విత్ పాకిస్తాన్ ఆల్సో. చాలామంది అక్కడి నుంచి డెస్పరేట్గా పారిపోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ కూడా అంతే. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ మటువా కమ్యూనిటీకి ఈసారి బీజేపీకి ఓటేసినట్లు కనిపిస్తుంది. ఓకే, అది ఫైనల్ అనాలిసిస్ మనం ఇవాళ రాత్రి రేపు పొద్దునగా ఈ ఫైనల్ డీటెయిల్స్ అంతా వచ్చిన తర్వాతనే మీరు చెప్పిన మాట యాప్ చూడండి, దాంట్లో చూసి. కానీ యాప్లో చెప్పరు హిందువుల ముస్లిమ్స్ అని ఎవరు ఓటేశారు. కానీ కొంతమంది ఏజెన్సీస్ ఉన్నారు, వాళ్ళు చేస్తుంటారు. బహుశా నెక్స్ట్ 2-3 రోజులు తెలిసిపోతుంది చాలా క్లియర్గా. సో ఓటింగ్ జరిగింది, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అంతనే బీజేపీ ఈసారి చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఫైనల్ నంబర్స్ రాలే, కానీ 190 కన్నా పైన వస్తుందని చెప్తున్నారు, విచ్ ఇస్ అ బిగ్. ఎందుకంటే మ్యాజికల్ నెంబర్స్ 150 అనుకున్నాం సార్, లేదా 170, అలాంటిది 190 అంటే ఇంకా అబ్సల్యూట్లీ లైక్ చాలా చారిత్రాత్మకం సార్ లిటరల్లీ. ఎందుకంటే ఇప్పుడు మీరు అనలైజ్ చేసి నేను చెప్పిన ఎస్ఐఆర్ నెంబర్స్ అనలైజ్ చేయండి. ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీలో 30,000 ఒక టీఎంసీ ఎమ్మెల్యే లాస్ట్ టైం గెలిచినప్పుడు 2021లో గెలిచినప్పుడు ఆయన 15,000 ఓట్లతో గెలిచిన అనుకోండి. ఈసారి ఆయన కాన్స్టిట్యున్సీలో 30,000 ఓట్లు మాయం. అప్పుడు భయం ఉంటుంది వాడికి, నేను ఓడిపోతానా అని. గెలవాలంటే ఈ 15,000 ఓట్లు మళ్ళీ తీసుకురావాలి, దాంతోపాటు 30,000 ఓట్లు పోయినా అది కూడా తీసుకురావాలి, 45 ఓట్లు కావాలి, 45,000 ఓట్లు కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి? రావు. అది రిజల్ట్లో చూపిస్తుంది. ఎస్ఐఆర్కి ఒక రిజల్ట్ సార్ ఇది. ఎస్ఐఆర్ ఎందుకు చేశారు అనే దానికి. ఓకే, సో దీంతోనే వెస్ట్ బెంగాల్, ఎందుకంటే మీకు గుర్తుంటుంది ఎస్ఐఆర్ అన్ని స్టేట్స్ జరిగింది. అంటే ఈ ఓటింగ్కి వెళ్ళిన అన్ని స్టేట్స్, తమిళనాడులో కూడా జరిగింది. 1,000,000 మందిని తీసేశారు తమిళనాడులో. అక్కడ ఏం ఇష్యూ చేయలేదు. కేరళలో 15 లక్షల మందిని తీసేశారు. ఇన్ఫాక్ట్ తమిళనాడులో జరిగి కూడా టీవీ కింద తెచ్చుకున్నారు. సపరేట్ నెక్స్ట్ స్టోరీ పది. ఓకే, సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు నేను అదే వెస్ట్ బెంగాల్ లాస్ట్ స్టేటస్ చూస్తున్నాను. నేను వెస్ట్ బెంగాల్ ఎంత ఉంది ఇప్పుడు కౌంట్ అని చెప్పేసి మనం రికార్డ్ చేస్తున్న టైంలో ఉన్న స్టోరీ ఇది. ఓకే, 198 బీజేపీకి. ఓకే, యాజ్ వీఆర్ రికార్డింగ్ దిస్ ప్రోగ్రామ్ అట్ అరౌండ్ 4:30 ఇన్ ది ఈవినింగ్ టుడే అనమాట, ఎలక్షన్ రిజల్ట్ రోజు. తృణమూల్కి 89, కాంగ్రెస్కి 2, కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్కి 1. తో వెస్ట్ బెంగాల్లో ఈసారి బీజేపీ చాలా కష్టపడి పనిచేశారు వాళ్ళు, దాంట్లో డౌట్ లేదు. చాలా రోజుల నుంచి అమిత్ షా గారు కానీ మోదీ గారు కానీ ర్యాలీలు అడ్రస్ చేయడం, అది పార్టీ మెషినరీ. బీజేపీ అనే పార్టీ యుద్ధానికి వెళ్ళక ఆర్మీ లాగా ఉంటుంది. అది రాజీవ్ సర్దేశాయి ఎవరో రాశారు, వాళ్ళు ఒక బుక్లో రాశారు, అది వెల్ ఆయిల్డ్ మిషనరీ. వాళ్ళకు ఒక మున్సిపల్ ఎలక్షన్ కూడా వాళ్ళకి లోక్సభ ఎలక్షన్గా తీసుకుంటారు వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళకి కాదు. కాంగ్రెస్ వాళ్ళకి మీరు బిర్యానీ ఇవ్వాలి, మందు కొట్టాలి, పెట్రోల్ పోపించాలి, వాళ్ళు పనిచేస్తారు. వీళ్ళ కార్యకర్తలు ఉన్నారు, స్వయం సేవకులు ఉన్నారు ఆర్ఎస్ఎస్ వైపు నుంచి. అది వాళ్ళు ఎలక్షన్ కోసం పనిచేయరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, కానీ బీజేపీ కార్యకర్తలు పనిచేస్తారు. కానీ వాళ్ళకు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఆర్ఎస్ఎస్ ఇన్ఫ్లుయెన్స్. వాళ్ళు డిసిప్లిన్గా ఉంటారు, వస్తారు, పనిచేస్తారు గ్రౌండ్ లెవెల్లో, మైక్రో లెవెల్. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, చిన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు నాయన నరసింహారెడ్డి గారు ఫస్ట్ టైం బుల్లెట్ వేసుకొని మా కాలనీకి వచ్చారు. అప్పుడు ఆయన జనతా పార్టీ టికెట్లో జార్జ్ ఫెర్నాండెస్ గారితో వచ్చారు. వచ్చి జార్జ్ ఫెర్నాండెస్ గారు ఇంట్రడ్యూస్ చేశారు, ఈయన నాయన నరసింహారెడ్డి ట్రేడ్ యూనియన్ లీడర్ విఎస్టీలో అని చెప్పి, వజీర్ సుల్తాన్ టుబాకో మన రామ్నగర్ దగ్గర. మా రైల్వే కాలనీ వల్ల వాళ్ళకే ఓటేస్తాం జనతా పార్టీకి. ఆ టైంలో జనతా పార్టీ ఉండే, బీజేపీ లేకుండే. మేము ఆ డిసిప్లిన్ చూసాం. ఆయనతో పాటు 2-3 రోజులు క్యాంపెయిన్కి వెళ్ళాం. క్యాంపెయిన్కి వెళ్తే ఆ టైంలో ఏం ఒక ఆఫ్టర్నూన్ టైపు కొంచెం ఫుడ్ పెడతారు ఏదో అంతే, కానీ పొద్దు నుంచి సాయంత్రం దాకా పనిచేశారు అందరు. దాని తర్వాత నేను 2014లో వారణాసిలో పనిచేసినప్పుడు చూశాను. మళ్ళీ నెలపాటు అక్కడ ఉన్నాను మోదీ గారి కాన్స్టిట్యున్సీలో. అక్కడ కూడా చూశాను ఈ డిసిప్లిన్. ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ చేయడం, దోపర్చి సిస్టమ్ అని వాళ్ళ దగ్గర సిస్టమ్ ఉంది. ఒక బీజేపీ కార్యకర్తకి 2 సైడ్లు ఇస్తారు పేపర్ది. ఎలక్షన్ షీట్, మీకు షీట్ ఉంటుంది కదా, ఇక్కడ 20 మంది, ఇక్కడ 22 మంది ఉండొచ్చు, 40 మంది ఉంటారు. 40 మందిది ఏబీసీ తెలుసుకోవాలి, మొత్తం వాళ్ళు A to Z తెలుసుకోవాలి. వాళ్ళు ఇంటికి వెళ్తారు, వాళ్ళు కలుస్తారు, మొత్తం డీటెయిల్స్ రాసుకుంటారు, వీళ్ళు ఎక్కడ ఉన్నారో, ఎక్కడ పని చేస్తారో అన్ని డీటెయిల్స్ రాసుకొని వచ్చి రాత్రిపూట మీటింగ్ పెట్టుకుంటారు వీళ్ళందరూ కలిసి. 400-500 డేటా ఉంటుంది, అదే ఎంటర్ చేస్తారు సిస్టమ్. చాలా మెథాడికల్గా పనిచేస్తారు. ఇప్పుడు దాంట్లోనే మీకు తెలిసిపోద్ది, 500 మందిలో 300 మంది మాకు ఓటేస్తారు, 200 మంది వేయరు. వాళ్ళ టెలిఫోన్ నెంబర్ ఉంటుంది, అది తెచ్చుకుంటారు. ఎలక్షన్ రోజు బయట కూర్చొని ఒక టీం ఉంటుంది, మీరు చూస్తుంటారు, టేబుల్ వేసుకొని కూర్చుంటారు. లోపల ఒక టీం ఉంటుంది, 2-3 ఉంటారు, ఒక్కొక్క బూత్లో ఒకరు ఉంటారు. ఆడు లిస్ట్లో వాడు రాగానే టిక్ చేస్తూనే ఉంటాడు.
కొంచెం ఆఫ్టర్నూన్ కాగానే వాడు బయటకు వచ్చి చెప్తారు వీళ్ళు రాలేదురా, వీళ్ళందరూ రాలేదు అని చెప్పి చెప్తారు. వాళ్ళకి ఫోన్ చేస్తారు, ఏం సార్ మీరు ఇంకా రాలేదు, మేడం ఇంకా మీరు రాలేదు అని. వాళ్ళు ఏదో ఇష్యూ చెప్తారు వాళ్ళు, అరే బండి ప్రాబ్లం ఉంది నేను పంపిస్తానులే. అట్లా బూత్ మేనేజ్మెంట్ అనేది చాలా క్రూషియల్. అమిత్ షా గారు ఎప్పుడు చెప్తారు, ఇది బూత్ మేనేజ్మెంట్. ప్రతి ఓటర్ని బూత్కి తీసుకురావాలి, అది మీ రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఇది జరిగింది. ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది, అది కారణం ఇదే కదా. మీరు లిస్ట్ నుంచి 90 లక్షల మందిని తొలగించేస్తే న్యాచురల్లీ మీ పర్సంటేజ్ పెరుగుతుంది. లాస్ట్ టైం 82% వేసిన వాళ్ళు ఈసారి మీరు 90 లక్షల మంది తీసేస్తే పర్సంటేజ్ పెరుగుతుంది ఆటోమేటిక్. ఆల్సో మీరు ఇందాక చెప్పినట్టు బూత్ వరకు రావడం ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పారు. ఈసారి మీరు స్టేట్ పోలీస్ని కాదు, ఎందుకంటే స్టేట్ పోలీస్ మొత్తం ఎవరికి ఫర్గా ఉంటారో తెలుసు, అందుకని సెంట్రల్ నుంచి బలగాలు వచ్చాయి. సో ఎలా అసలు బెంగాల్లో ఎలక్షన్స్ అండ్ బెంగాల్లో పోలింగ్ అంటేనే ఏంటి చచ్చిపోలేదా ఎవరు అని చెప్పేసి అంత షాకింగ్ గా ఉంటారంట. సో మీకు హ్యాపీగా రండి, మినిమం 1000 మంది చనిపోతారని చెప్పేసి విన్నాను. నిజమే. సో అలాంటిది హైయెస్ట్ 92, ఫస్ట్ ఫేజ్ లో 92, సెకండ్ ఫేజ్ లో 94% ఆఫ్ పోలింగ్ నమోదవడం అంటే రికార్డ్ సార్ అది. సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్ని ఉంచుకున్నారు వీళ్ళు. వాళ్ళు ఉండడం ఒక్కటే కాదు, ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా 60 రోజులు ఉంటారని చెప్పారు. మమతా బెనర్జీ గెలుస్తారో బీజేపీ గెలుస్తారో ఆ టైంలో తెలియదు కదా, ర్యాలీస్ కూడా ఆపేశారంట కదా. సో ఇప్పుడు జరుగుతున్న దాని ప్రకారం మీకు తెలుసు, దీనికన్నా ముందు జరిగిన ఎలక్షన్లో చాలా మంది మహిళల్ని రేప్ చేశారు వీళ్ళు, టీఎంసీ గుండాస్. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు బీజేపీకి ఓటేశారని చెప్పి కోపం వచ్చి. సో దానికోసం ఈసారి మీరు చూసుంటారు, మార్గ్ ఒక ఏజెన్సీ వాళ్ళు సర్వే చేశారు ఇండియా టుడే కోసం, కానీ వాళ్ళు రిజల్ట్ ఇవ్వలేదు. వాళ్ళు అన్నారు అక్కడ వెళ్తే మాకు ఏ స్టేట్లో ప్రాబ్లం లేదు, వెస్ట్ బెంగాల్లో అడిగితే భయపడుతున్నారు, మీరు ఎవరికి ఓటేశారని చెప్తే భయపడుతున్నారు, కానీ మీరు ఎక్కడి నుంచి వచ్చారని వాళ్ళకి తెలియదు. వీళ్ళు ఏదో ఏజెన్సీ పేరు చెప్తారు కదా, వాడు టీఎంసీ కూడా ఉండొచ్చు, బీజేపీకి వేస్తారంటే వాళ్ళు మార్క్ చేసుకుంటారు. చవీలు కథ ఎంతోమందిని చంపేశారు. దాన్ని చంపిన వాళ్ళు 2 పోటీ చేశారు, వాళ్ళ వైఫ్స్ పోటీ చేశారు. ఈసారి ఆర్జే కార్ మెడికల్ కాలేజ్లో రేప్ చేసిన అమ్మాయి మదర్, చంపిన అమ్మాయి మదర్ పోటీ చేశారు. 80,000 votes అప్పటికే ఆమెకి. సో షీ సెడ్ ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ఎ కాస్. సో బెంగాల్ ఎలక్షన్ ఈసారి జరిగింది. బేసిక్లీ మహేష్ ఒకవైపు బీజేపీ చాలా కష్టపడి పనిచేస్తారు, ఇంకోటి మమతా బెనర్జీ మీద ఉన్న కోపం. ఓకే, అంటే మీరు ఎంత పెద్ద మనిషి అయినా కానీ మీకు ఒక హంబుల్నెస్ ఉండాలి. నేనే పెద్దోడు, నాకనేవాడు లేడు, నేనే దేవుడు అనుకుంటే ఆ ఒక్కరోజు మీకు కింద పడతారు. హిందీలో అంటారు ఆస్మాన్ పే ఉండే వాళ్ళే మిట్టీ మే మిల్ జాయేగా. అది జరుగుతుంది. అదే మమతా బెనర్జీతో జరిగింది, అదే స్టాలిన్తో కూడా జరిగింది. అంటే సరే 15 ఏళ్ల క్రితం ఇదే మమతా బెనర్జీని వాళ్ళు ఎన్నుకున్నారు. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఉండింది, వాళ్ళని ఓడించి మమతా బెనర్జీ మొత్తానికి అప్పుడు గెలిచారు. ఇప్పుడు 15 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఈమె దిగింది. అంటే దీన్ని 15 years, ప్రతి 5 to 10 to 15 years ఒకసారి ఆ రెజిమ్ మారాలని చెప్పేసి అక్కడ ఉన్న లోకల్సే మార్చుకోవాలనుకుంటారు కదా, అదేమైనా ఫర్ అయిందంటారా, లేకపోతే ప్యూర్లీ బీజేపీ క్యాంపెయిన్ స్టైలా? అది యాంటీ ఇన్కంబెన్సీ అంటాం మనం ఓటింగ్ లాంగ్వేజ్లో. యాంటీ ఇన్కంబెన్సీ అంటే గవర్నమెంట్ వ్యతిరేకత. అది ఏదైనా ఉండొచ్చు కారణాలు, లా అండ్ ఆర్డర్ ఉండొచ్చు, మహిళల సురక్ష గురించి ఉండొచ్చు, వెల్ఫేర్ స్కీమ్స్ ఉండొచ్చు, కరప్షన్ గురించి ఏదైనా ఉండొచ్చు. కానీ మమతా బెనర్జీ 3 సార్లు గెలిచింది, గవర్నమెంట్ ఆమె దగ్గర ఉంది, ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంది పెద్దది. 120 కాన్స్టిట్యున్సీలో ముస్లిమ్స్ ఒక 20% నుంచి 40% నుంచి 60% దాకా ఉన్నారు. మళ్ళీ ఎట్లా ఓడిపోతారు? సో ఏం జరిగిందంటే ఈసారి హిందూ కన్సాలిడేషన్ జరిగింది. ఓకే, హిందువులందరూ బీజేపీ క్యాంపెయిన్ ఏమైనా ఉండొచ్చు, వాళ్ళందరూ ఏకీకృతమయ్యారు. అన్నారు ఇక్కడ ముస్లిమ్స్ మమ్మల్ని డిక్టేట్ చేస్తున్నారు, మేమేం చేయాలని చెప్పి ఒక లెసన్ వీళ్ళకి నేర్పిస్తాం. మమతా బెనర్జీ ఒక లెసన్ మేము అక్కర్లేదు కదా ఆమెకి, ముస్లిం లాలు సరే మేము చూసుకుంటాం, అది ఓటేసారి ఈసారి. ఓకే, సేమ్ లైక్ అస్సాంలో వచ్చి మా కల్చర్ అయిపోతుందని చెప్పేసి ఇక్కడే వాళ్ళు అది కాదు, వాళ్ళకి ఏం చేయట్లేదు. ముస్లిమ్స్కి మద్రసాలకి ఫండ్ ఇవ్వడము, అది ఇవ్వడం, ఇది ఇఫ్తార్ పార్టీలకి వెళ్తుంది, దుర్గా పూజ పెట్టినప్పుడు రెస్ట్రిక్షన్స్ పెడుతుంది. ఏమనంటే నేను కూడా బెంగాలీ హిందూని అంటారు, కానీ చేసే పని ఇట్లాంటి పని. ఆమె నెవ్యూ అభిషేక్ బెనర్జీ వాడు ఇంక నంబర్ 1 గుండాడు. వాడు మాట్లాడుతున్న లాంగ్వేజ్ చూస్తే మనకు తెలిసిపోతుంది, అరెగెన్స్. నేను మా ఆంటీ తర్వాత నేనే నెక్స్ట్ అని చెప్పేసి. ఇప్పుడు వాడిని కూడా కరెక్ట్ వాని ప్లేస్ చూపించారు, ఎక్కడ కూర్చోవాలి అక్కడే కూర్చోవాలి. బహుశా పారిపోతాడు స్టేట్ నుంచి 100%. వారి మీద అంత ఎన్ని కేసులు ఉన్నాయి, లిటరల్లీ లారీ అని చెప్పేసి చెప్పారు సార్ అక్కడ. అదే ఈజ్ నంబర్ 1 గుండా. చూడ్డానికి బాగుంటాడు, హ్యాండ్సమ్గా ఉంటాడు, కానీ చేసే పనులు ఇట్లాంటి పనులు. అది సినిమా లాగానే అక్కడ సినిమాలో చూపించిన అక్షయ్ ఖన్నా వెరీ హ్యాండ్సమ్.
అది దట్ బ్రింగ్స్ అస్ టు తమిళనాడు. కమింగ్ టు తమిళనాడు సార్ ఈ అంటే ఇప్పుడైతే మనం ఇక్కడ కూర్చొని డిస్కషన్ చేస్తున్నాం అండ్ ఇది రాకముందు కూడా గత 2 weeks నుంచి కూడా ఏం జరగబోతుంది ఎలక్షన్స్ అనే ప్రాసెస్లో క్యాంపెయిన్ పరంగా కూడా చాలా ఉండింది. కానీ ఏ ఎక్స్పర్ట్ కూడా తమిళనాడు గురించి ఎవ్వరూ ఒక సైడ్ తీసుకోలేదు సార్. డిఎంకేయా, ఏఐఏడిఎంకేయా, లేకపోతే కొత్తగా వచ్చిన విజయ్ దళపత ఎవరు గెలుస్తారు అనేది అన్ప్రెడిక్టబుల్ అని చెప్పారు. అన్ప్రెడిక్టబుల్ గానే వచ్చింది సార్ రిజల్ట్ కూడా తమిళనాడు విషయంలో. కరెక్ట్. తమిళనాడులో జరిగింది ఏంటంటే, ఒకటి విజయ్ వచ్చినప్పుడు అందరూ అనుకున్నారు ఆయనకి గ్రౌండ్ సపోర్ట్ ఉంది కానీ పార్టీ అపరేటస్ లేదండి. ఈ పవన్ కళ్యాణ్ కేసులో చూడొచ్చు మీరు. సేమ్ లైక్ షాడో పాలిటిక్స్ ఆఫ్ ఏపీ అనుకున్నారు, అలాగే రిపీట్ అవుతుంది. ఏదో పార్టీ జెండా మోస్తారు మొత్తానికి అనుకున్నారు, బట్ నిజంగా చారిత్రాత్మక విజయం సార్ ఇదైతే. పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆయనకి కాడర్ లేకుండా ఏం లేకుండా ఆయన స్పీచ్లు ఇవ్వడము, రోడ్ల మీద చాలా మంది లక్షలాది మంది చూడడానికి వస్తారు కానీ ఓట్లు కన్వర్ట్ కాలేదు. తర్వాత ఆయన నాయుడు గారితో కలిసినప్పుడు ఆ పార్టీ అపరేటస్ పనికి వచ్చింది. అప్పుడు కదా సార్ మీరు వస్తారు కానీ ఓట్లు కన్వర్ట్ చేయడం, అదే నేను చెప్పాను చూడండి, బూత్ మేనేజ్మెంట్ చాలా క్రూషియల్ అది. మోదీ గారు ర్యాలీకి 10 లక్షల మంది వస్తారు. ఇప్పుడు పరేడ్ గ్రౌండ్లో ఉంది ఎల్లుండి సండే రోజు మీటింగ్, 3 లక్షల 5 లక్షల మంది ఎక్కడి నుంచో వస్తారు. వాళ్ళు ఎవరు? అది పార్టీ కార్యకర్తలకు తెలియాలి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, వాళ్ళ పేరేంటి, వాళ్ళ అడ్రస్ ఏంటి, వాళ్ళు ఓటుగా మార్చుకోవడానికి అది మీకు ఇద్దరు అపారిటస్ ఉండాలి. దానికి కార్యకర్తలు ఉండాలి. అందరూ వచ్చిన పేరు రాసుకోవడం కాదు చెప్పేది, కానీ మీకు ఉంటుంది. ఆడ బస్సులో వచ్చిన 20 మంది ఉంటారు, దాంట్లో బస్సులో ఒకటి పెట్టేసేయండి. అరే నువ్వు అందరు డీటెయిల్స్ తీసుకోరా ఎవరో వస్తున్నారు, వాడు రాసుకుంటాడని మొబైల్ నెంబర్తో సహా. అది ఆ డేటా యూజ్ చేసుకోవాలి. సో అక్కడ కానీ ఈసారి జరిగింది ఏంటంటే తమిళనాడులో అన్లైక్ వాట్ హ్యాపెండ్ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్తో జరిగింది. తర్వాత ఈ సక్సీడెడ్. పవన్ కళ్యాణ్ 21 కొట్టేసి 100% సక్సెస్ రేట్. విజయ్ యంగ్స్టర్స్ని అట్రాక్ట్ చేశారు. అక్కడ తమిళనాడులో పాలిటిక్స్ ఏంటంటే, ఒకటి యాంటీ హిందీ. మీరు హిందీ మాట్లాడితే అంతే సంగతి. మీరు తమిళనాడుకి వెళ్ళి, అందరికీ చెప్పట్లేదు కానీ ఈ ఆటో రిక్షా డ్రైవర్స్ అని మాట్లాడితే మీకు తెలిసిపోతుంది. మీరు హిందీలో మాట్లాడే వాడు మొత్తం లోకం తిప్పుతాడు మిమ్మల్ని. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి 2 కిలోమీటర్లు ఉంటే మొత్తం 20 కిలోమీటర్లు తిప్పుతాడు మిమ్మల్ని. ఇది జనరలీ తమిళనాడులో ఒక హేట్ ఉంది హిందీ. ఎందుకంటే నేను అక్కడ చదువుకున్నా, నాకు తెలుసు. 3 సంవత్సరాలు చదివాను అక్కడ నేను. కానీ స్టాలిన్ దాన్ని మళ్ళీ ఇన్ఫ్లేట్ చేస్తాడు. ఏమైనా చేయాలంటే నార్త్ ఇండియన్స్ వచ్చి పరిపాలిస్తున్నారు, వాళ్ళ మినిస్టర్లు అంటారు. ఆ బీహారీ వాడు వచ్చి మా దగ్గర టాయిలెట్లు కడుగుతాడు, ఉత్తరప్రదేశ్ వాడు వచ్చి పానీపూరి అమ్ముతున్నాడు. ఎందుకు? మన దగ్గర ఉన్నారు ఇక్కడ లక్షల్లో అక్కడ ఉన్నారు. హైదరాబాద్లో బెంగాలీ వాళ్ళు, ముస్లిమ్స్, అస్సామీ వాళ్ళు, ఒడియా వాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ. మనం ఏమైనా కంప్లైంట్ చేసాం వాళ్ళ గురించి? మన కల్చర్లో వాళ్ళు కలిసిపోయారు అంతే. వాళ్ళు మాట్లాడే పద్ధతి కొంచెం వేరేగా ఉంటుంది, వాళ్ళు డ్రెస్ చేసే కొంచెం ఇంకా వేరే ఉంటుంది, కానీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కొంతమంది పనిచేసి వెళ్ళిపోతారు ఇక్కడ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్లో అంతా, కొంతమంది ఉండిపోతారు అంతే. వాళ్ళ కట్టుకు వస్తున్నారు అంతే, ఇంకేం లేదు. కేరళలో మా దగ్గర ఉన్నారు. జరిగినప్పుడే కదా సార్ ఒక స్టేట్ నిర్మాణం కూడా జరుగుతుంది. మా కేరళలో పెట్రోల్ బంక్, రెస్టారెంట్, ఇదన్నీ నడిపించారు బెంగాలీలు. చెప్పాలంటే మీరు ఒక్కొక్క సెక్టర్ తీసుకుంటే దానికి ఉన్నారు సార్. ఇప్పుడు నర్సెస్కి వచ్చేసి కేరళ నుంచి, ఇటువైపు వచ్చేసి బీహార్ అండ్ యూపీ నుంచి. ఫాల్స్ రూఫింగ్ చేస్తారు, యూపీ వాళ్ళు చేస్తారు. వాళ్ళ ఎక్స్పర్టీస్ దాంట్లో, వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సమ్మర్, ఇప్పుడు ఈ సమ్మర్కి ఈ ఏసీ మేనేజ్మెంట్ అదే. సో ప్రతి దానికి ఎక్స్పర్ట్ వారు వస్తే పని చేస్తారు. కానీ వాళ్ళ వ్యతిరేకంగా క్యాంపెయిన్ నడిపించి, నీట్ ఎగ్జామ్ వ్యతిరేకంగా క్యాంపెయిన్ నడిపించి సుప్రీంకోర్టు వెళ్ళారు. సుప్రీంకోర్టు ఎన్నోసార్లు చెప్పారు నీట్ ఎగ్జామ్ రాయాల్సిందే. కాదు, మా తమిళనాడు వాళ్ళు నీట్ ఎగ్జామ్ రాయకూడదు, మాకు డైరెక్ట్ అడ్మిషన్ ఉండాలి మా మెడికల్. అది ఎట్లా ఇస్తారండి? మీ మెడికల్ కాలేజ్ నడిపిస్తున్న అందరూ పొలిటీషియన్స్. మీకు డబ్బులు సంపాదించడానికి ప్రతి సీట్కి 50 లక్షల నుంచి కోటి రూపాయలకి అమ్ముకుంటారు సీటు. అది సుప్రీంకోర్టు పక్కన పెట్టి నీట్ ఎగ్జామ్ రాయండి, ఎంట్రన్స్లో ఎంత మార్క్ వస్తే దాని మీద మీకు ర్యాంక్ వస్తే దాని మీద సీట్ వస్తుంది మీకు. అది కాదు నీట్ అంటే ఒక స్టేట్ ఒక దేశంలో భాగమైనప్పుడు అందుకే నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ కదా సార్. అది మా ఒక్కరినే ఎక్స్క్లూడ్ చేయాలంటే అది అన్నింటిలోనే వాళ్ళకి. ఇది ఒకటే కాదు, మీరు చూసుంటారు సడన్గా సౌత్ మేము 100 రూపాయలు పంపిస్తున్నాం ట్యాక్స్, కానీ మాకు 14 రూపాయలు వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండింగ్. అరే అది ఎట్లయితుంది అంటే, మీరు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇస్తాను, అదే ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఇస్తాను. హైదరాబాద్లో మనం ట్యాక్స్ కంట్రిబ్యూట్ చేస్తే 70% ఉంటుంది ఇక్కడ నుంచి. సిటీ చుట్టుపక్కల ఈ డిస్ట్రిక్ట్ సంగారెడ్డి, బెడ్చల్, మల్కాజిగిరి, లింగంపల్లి ఆ ఏరియా అంతా కలుపుకుంటాయి. 70% ట్యాక్స్ ఇక్కడి నుంచి వస్తాయి. అంటే 100 రూపాయలు 70 రూపాయలు ఇక్కడి నుంచి వస్తాయి. కానీ ఖర్చు చేసేటప్పుడు సిద్దిపేట, కరీంనగర్, ఆదిలాబాద్ అంతా ఖర్చు పెడతారు కదా డెవలప్మెంట్. మనం అడుగువచ్చు, అది మనం అడగవచ్చు రేపు. అరే అది ఎట్లా రేవంత్ రెడ్డి గారు, మేము ఇచ్చిన డబ్బులు మీరు అక్కడట్లే ఖర్చు పెడతారు, ఇక్కడే ఖర్చు పెట్టారు. అదే లాజిక్ కదా ఇది కూడా. నేను ఇచ్చే 100 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్ చూసుకుంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ రోడ్లు కడుతుంది, సెంట్రల్ గవర్నమెంట్
స్కీమ్స్ ఉన్నాయి మీకు ఈ 14 రూపాయలు కాకుండా మీకు ఆల్మోస్ట్ 60 రూపాయలు తిరిగి వస్తుంది మళ్ళీ స్కీమ్స్ లాగా. కానీ అది ప్రజల నడుమిట్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి, అంటే యాంటీ హిందీ, యాంటీ మోదీ, యాంటీ నార్త్ ఇండియన్ ఇదే ఉంటుంది. మొన్న ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ వచ్చినప్పుడు బ్లాక్ షర్ట్లు వేసుకొని ప్రొటెస్ట్ చేశాడు స్టాలిన్, తగలబెట్టాడు బిల్లు. ఏమనుకుంటా అది ఇది అనుకోండి, ఇప్పుడు ఏమైంది, స్టాలినే ఓడిపోయాడు. ఆలోచించాడు, ఒక ముఖ్యమంత్రి ఓడిపోయాడు, అంత పవర్ఫుల్ మనిషి, ఎవరు ముట్టలేరు అట్లాంటి అనుకున్నారు, ఈయన ఎవరు ముట్టలేరు. ఇక తనకు లెగసీ ఉంది, అది కరుణానిధి వాళ్ళ నాన్నగారు, దాని తర్వాత ఈయన కొడుకు, ఇదంతా పాత ముఘల్ సామ్రాజ్యం లాగా అయిపోయింది ఇది. ఇప్పుడు ఆయన నా కొడుకు ఇదంతా ఆయన కొడుకు అట్లా. కానీ ఇప్పుడు అది రిజెక్ట్ చేసేసారు. అక్కడ ఒక ఫిలాసఫీ ఉంది, అది న్యాచురల్ మనం చూస్తున్నాం. తమిళనాడులో ఉన్న ఒక ఫిలాసఫీ, వాళ్ళ తమిళియన్ ఫిలాసఫీ ఉంటుంది, ద్రవిడియన్ ఫిలాసఫీ. ఆ ద్రవిడియన్ ఫిలాసఫీని పక్కన పెట్టేశారు ఈసారి యంగ్స్టర్స్ అందరు కలిసి. అది బహుశా జరిగి ఉంటుంది, నాకు ఇంకేం కారణాలు కనిపించట్లేదు. ప్రజలకు విసుకొచ్చేస్తుంది ఇదంతా, ఈ యాంటీ డెవలప్మెంట్. అది మంచి స్టేటు, జీడిపి చాలా బాగుంది, మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ఫుల్, కార్ కంపెనీలు కానీ మొబైల్ కంపెనీలు కానీ చాలా ఉన్నాయి. కోయంబత్తూర్ లాంటి ప్లేస్లో ఎప్పటి నుంచో డెవలప్మెంట్ ఉంది, మిషనరీ. అట్లాంటి చోట్ల ఇట్లాంటి పెట్టి పాలిటిక్స్ ఆడి సెంట్రల్ గవర్నమెంట్తో గొడవ చేసుకుంటే ఎప్పుడు ఇట్లనే అవుతుంది లాస్ట్. అదే జరిగింది, ఇంకే ఎక్స్ప్లెనేషన్ లేదు. ఎందుకంటే అఫ్కోర్స్ ఆయన కూడా ల్యాప్టాప్ ప్రామిస్ చేసిండు, ఈయన కూడా ల్యాప్టాప్ ప్రామిస్ చేసి బంగారం కూడా 8 గ్రాములు, ఆయన అంటాడు, నేను కూడా 10,000 రూపాయలు ఇస్తా అంటాడు, బంగారం 2 గ్రాములు ఇస్తాడు, ఒక 5 గ్రాములు ఇస్తాడు, 10 గ్రాములు అంటాడు. ఇదంతా పక్కన పెడదాం. కానీ ఇప్పుడు ఆయనకు రాబోయే ఛాలెంజ్ ఇది మెయిన్గా. ఒకటి, విల్ ఈ బి ఏబుల్ టు గవర్న్. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అని చెప్పాను చూడండి, నిలబడ్డం ముఖ్యం. ఇప్పుడు వాళ్ళు తిప్పిస్తారు వాళ్ళు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఉంచుకున్నారు ఆయన తోడు, బ్యాక్ రూమ్ బాయ్గా. ఆయన చూసుకుంటుండే ఇదంతా పార్టీని మేనేజ్ చేయడం, గవర్నమెంట్ని మేనేజ్ చేయడం అంతా. నాయుడు గారు కూడా దాని నుంచే నేర్చుకున్నారు చాలా మటుకు. అది కాదు కదా, వీరికి ఎవరు ఉన్నారు, సెంగోటి అని ఉన్నారు, ఆయన ఏడీఎంకే వచ్చింది, ఆయనకు అంత ఎక్స్పీరియన్స్, ఓకే మినిస్టర్గా ఉన్నారు దీన్ని. అది కాదు కదా, యూ నీడ్ అ కంప్లీట్ టీమ్. నాయుడు గారు వచ్చినప్పుడు నాకు గుర్తుంది, ముఖ్యమంత్రి అయిన ఎస్వి ప్రసాద్, రందీప్ సుధాన్, ఇట్లాంటి వాళ్ళు చాలామందిని ఆయన ఐఏఎస్ ఆఫీసర్స్ని ఉంచుకున్నారు. ఇఫ్ యు ఆర్ నాట్ బ్రిలియంట్ ఇండివిజువలీ, సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ బ్రిలియంట్ పీపుల్ అంటారు, వాళ్ళు చూసుకుంటారు మిమ్మల్ని. అండ్ ఆల్సో వెన్ ఇట్ కమ్స్ టు ఒక స్టేట్ మేనేజ్మెంట్ ఆబ్వియస్లీ టీమ్ గానే ఇది పెద్ద ఛాలెంజ్గా ఉండదు. ఒకటే మనకి ఇప్పుడు ఫైనల్ నంబర్స్ రాలేదు, ఆయనకి ఆన్ హిజ్ ఓన్ మెజారిటీ రాదనుకుంటాను నేను. ఏదో కాంగ్రెస్ వాళ్ళో లేకుంటే సిపిఎం వాళ్ళో లేకుంటే సిపిఐ వాళ్ళు 2 సీట్లు వాళ్ళకి వస్తే దాన్ని సపోర్ట్ చేసుకొని ఆ హాఫ్ వే మార్క్ క్రాస్ చేయొచ్చు. వాళ్ళ నాన్నగారు నేను విన్నాను ఎక్కడో, వాళ్ళు ఇన్వైట్ చేశారంట కాంగ్రెస్ని, వాళ్ళకి 5 సీట్లతో వస్తుంది కాంగ్రెస్, మీరు కూడా రండి మాతో పాటు, డిఎంకే ఎందుకు మీ పక్కన పడేసాను డిఎంకే అని. డిఎంకే స్టాలిన్కి ఏదో కొత్త మెసేజ్ ఇది. ఈవెన్ ఏఐడిఎంకే కూడా మీ ద్రవిడియన్ పాలిటిక్స్ని పక్కన పెట్టి స్టేట్ డెవలప్మెంట్ చూసుకుంటే మీకు ఓట్లు వస్తాయి. ఈయన చేస్తాడో లేదో మనకు తెలియదు, ఈయన సంగతి జగన్ లాగా అవుతుందో మనకు అది కూడా తెలియదు. జగన్ కూడా సేమ్ ప్రాబ్లం ఉండే, ఇన్ఎక్స్పీరియన్స్. వాళ్ళ నాన్నగారికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఆయన లేకుండే, ఆయన కింద పని చేయలేదు ఆయన. ఎప్పుడు సడన్గా ముఖ్యమంత్రి అయ్యాడు, ఏం చేశాడు, 5 సంవత్సరాలు ఏం చేయలేకపోయాడు, ప్రజలు తీసి పక్కన పడేశారు. అది ఈవెన్ ఈయనతో కూడా కావచ్చు, రేపు విజయ్తో కూడా. యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. 5 సంవత్సరాలు సరిపోదు, నాకు 15 సంవత్సరాలు కావాలి, ఎవ్వడు ఇవ్వడు. ఎవ్రీ 5 years రిపోర్ట్ కార్డు ఇవ్వాలి, ఆ రిపోర్ట్ కార్డు మంచి ఉంటే వాళ్ళు పాస్ చేస్తారు, లేకుంటే ఫెయిల్ చేసి పడేస్తారు ప్రజలు. అది ఈ ద్రవిడియన్ మెంటాలిటీ అంటే ఏంటి సార్? లైక్ అది వాళ్ళ ఫిలాసఫీ, ద్రవిడియన్ ఫిలాసఫీ నుంచే వీళ్ళందరూ వచ్చారు, పైకి వచ్చారు. అది వీళ్ళ పార్టీ ఫార్మేషన్ అక్కడి నుంచే మొదలైంది. ఈవీఆర్ నుంచి, ఆయన వైపు నుంచి, మళ్ళీ తర్వాత అన్నాదురై తర్వాత కరుణానిధి అట్లా వాళ్ళ ఫిలాసఫీ ద్రవిడియన్. అంటే వాళ్ళు అంటారు తమిళ్ ద గ్రేటెస్ట్ రిలీజన్. ఓకే, నో ప్రాబ్లం, గ్రేటెస్ట్ రిలీజన్. మోదీ గారు అంటే యాంటీ టు ఆరియన్సా, అదెంత ఉంది, అది చాలా పెద్ద స్టోరీ అది. ఇఫ్ యూ రీడ్ అబౌట్ ద్రవిడియన్ ఫిలాసఫీ, అది అంగీకరిస్తున్నారు. చోళాలు కానీ పల్లవాస్ కానీ, దే వర్ ఆల్ గ్రేట్ కింగ్స్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ మన దగ్గర కూడా ఉన్నారు కదా పెద్ద పెద్ద కింగ్స్, కాకతీయాలు ఉన్నారు, పరిపాలించారు, వాళ్ళు కూడా చేశారు కదా. కానీ వాళ్ళు ఒక ద్రవిడియన్ ఫిలాసఫీ అంటే ఒక బేసిక్లీ చిన్నప్పటి నుంచే మిమ్మల్ని ఒక యాంటీ హిందూగా, హిందూ రిలీజన్ వద్దు, గుడికి వెళ్ళక్కర్లేదు. అది వాళ్ళ కేరళలో ఉన్న కమ్యూనిస్ట్ వాళ్ళు అదే ప్రాబ్లం వీళ్ళకి కూడా. స్టాలిన్ వాళ్ళ వైఫ్ వెళ్తారు గుడికి, గుడికి వెళ్తున్నామే, కానీ ఈయన వెళ్ళాడు. హిందూ రిలీజన్ గురించి అన్నారు, మీకు గుర్తుంటుంది ఉదయనిధి స్టాలిన్ ఏమన్నారు, సనాతన ధర్మం గురించి, అది కోవిడ్ లాగా ఉంటుందంట, మలేరియా లాగా ఉంటుందంట. ఏమైంది ఇప్పుడు? వాళ్ళు చూపించారు ప్రజలు, తక్కువ ఉండొచ్చు హిందూ బ్రాహ్మణ్ పాపులేషన్, కానీ హిందువులు కలిసి ఓటేస్తారు సార్. అదే టైంలో బీజేపీ ఎందుకు గెలవలేదంటే బీజేపీ తప్పు చేశారు, అన్నామలైని పక్కన పెట్టి. బీజేపీ వీళ్ళతో పొత్తు పెట్టుకోకూడదు ఏఐడిఎంకేతో.
వాళ్ళు సపరేట్గా పోటీ చేసి వాళ్ళు గెలిస్తే ఈవెన్ 3 సీట్లు గెలిస్తే కూడా చాలా బాగుంటుంది. అన్నామలైని పక్కన పెట్టింది అన్నిటికంటే పెద్ద తప్పు ఈ క్యాంపెయిన్లో. అది అమిత్ షా గారు ఎందుకు చేశారు నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు మీరే అన్నారు కదా సార్, తమిళనాడులో ఇప్పుడు టీవీకి ఎలాగైతే గెలిచిందో ఇప్పుడు ఇతను గవర్నెన్స్ పరంగా ప్రూవ్ చేసుకుంటాడా లేదా అని. సో ప్రూవ్ చేసుకోవాలంటే అతను కావాల్సిన లీడర్షిప్ క్వాలిటీస్. సో అన్నామలైలో కూడా అవి ల్యాక్ అవుతున్నాయి, అతన్ని ప్రిపేర్ చేస్తున్నారు, ఆ ప్రాసెస్లో పక్కన పెట్టారు అని చెప్పి అంటున్నారు. అన్నామలైకి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన ఐపీఎస్ ఆఫీసర్, దాని నుంచి రాజీనామా చేసి పాలిటిక్స్కి వచ్చాను కదా. సో ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే అఫ్కోర్స్ ముఖ్యమంత్రిగా ఎక్స్పీరియన్స్ కాదు నేను చెప్పేది, కానీ ఆయన పని చేసినప్పుడు చూడండి తమిళనాడులో ప్రతి బూత్కి వెళ్ళారు. ఏ బూత్లో చాలా 90% బూత్లో ఎవరు లేకుండే బీజేపీకి. సంవత్సరం పాటు తిరిగి ప్రతి బూత్లో 10 మందిని అపాయింట్ చేసి వాళ్ళతో మాట్లాడి మోటివేట్ చేశారు. దానికోసం బీజేపీ ఓట్ షేర్ ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ అన్నామలై వచ్చిన తర్వాత 15% దాకా వచ్చింది. 5%, 4% ఉండే ముందు. అది నేర్చుకోవాలి. సో చేసిన తప్పు ఇది. సో బీజేపీ కూడా వాళ్ళ వైపు నుంచి లాంగ్ టర్మ్ చూసుకోవాలి. కానీ ద్రవిడియన్ పాలిటిక్స్లో నాకు చాలా విజయ్ గెలిచారని కాదు, ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ దిస్ ఫెలోస్ గెటింగ్ నాక్డ్ ఆఫ్. ఏఐడిఎంకే కానీ డిఎంకే చాలా అరగెన్స్ పోయింది, స్పెషల్లీ డిఎంకే. సో వాళ్ళ మీద హేటెడ్ ప్లస్ అయింది. నెక్స్ట్ ఏఐడిఎంకేకి ఏంటంటే జయలలిత మేడం పోయిన తర్వాత, ఆమె చనిపోయిన తర్వాత ఇప్పుడు కొత్త లీడర్ లేరు వాళ్ళ దగ్గర. ఎడప్పాడి పళనిస్వామి, ఆయనకి కరిష్మా లేదు, ఏం లేదు. దట్ ఈస్ వేర్ Annamale had an advantage and Joseph Vijay had an advantage. Of course, last is my own state, Kerala. Sir, Puducherry kuda undi sir. Puducherry was expected. Puducherry ఆయన ఎవరు ఆయన పాపం తప్పట్లేరు, గెలుస్తారు. 20 సీట్లు వచ్చింది అనుకుంటా ఈసారి. దెన్ వీల్ నో హౌ మచ్ ఇస్ ద టోటల్ థింగ్. నారాయణ స్వామి గారు కానీ ఆయన చాలా మంచి మనిషి. ఈవెన్ మోదీ గారు కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఆయనకి. సో దర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్, ఏమన్నమాట. ఓకే, నౌ కమింగ్ బ్యాక్ టు కేరళ, మీ స్టేట్. ఎస్, సో కేరళలో ఎందుకు ఈసారి ఇట్లాంటి రిజల్ట్ వచ్చింది, అది చాలా పెద్ద ఒక క్వశ్చన్ అన్నమాట. దాన్ని చెప్పాలంటే బేసిక్లీ ఒక ముఖ్యమంత్రి వ్యతిరేకంగా ఒక యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుందా, పార్టీ వ్యతిరేకంగా ఉంటుందా అని ఒక పెద్ద క్వశ్చన్ ఉంటుంది ఇప్పుడు. ఇది ముఖ్యమంత్రి వ్యతిరేకంగా ఉంది. కమ్యూనిస్ట్ భావజాలం అంటే కలిసి పనిచేయడం అంటుంది. ఈ ముఖ్యమంత్రి ఎట్లా కాదు. ఈయన వచ్చినప్పటి నుంచే పినరాయి విజయన్ ఒక మావో లాగానో, ఒక స్టాలిన్ లాగానో, ఆ స్టాలిన్ రష్యన్ స్టాలిన్, తమిళనాడు స్టాలిన్ కాదు, లేకుండా మన కిమ్ జాంగ్ ఉన్ నార్త్ కొరియా, అట్లా బిహేవ్ చేస్తారనమాట. ఎవరిని పక్కన రానియడు, ఎవరిని ట్రస్ట్ చేయరు, మినిస్టర్ని మంచిగా పర్ఫామ్ చేసే వాళ్ళని తీసి పక్కన పడేస్తారు. కరప్షన్లో నంబర్ 1. గోల్డ్ స్కామ్ మనకు తెలుసు, ఎయిర్పోర్ట్ పట్టుకున్నారు అది. దాని తర్వాత శబరిమల ఇష్యూ వచ్చింది. లా అండ్ ఆర్డర్ ఫస్ట్ ఉండే, దాని తర్వాత గోల్డ్ క్లాడింగ్ తీసేసారు, అది ఇంకో స్టోరీ. అది శబరిమల దాంట్లో చాలామంది మీద ఇప్పుడు కూడా 5,000 నుంచి 6,000 కేసులు ఇప్పుడు నడుస్తున్నాయి. ఆయన పెట్టిన కేసులు, లాఠీ చార్జ్ చేశారు, మహిళలు కొట్టారు, చాలా చేశారు ఆయన. దాని తర్వాత ఆయన కూడా ఉంది కదా కమ్యూనిస్ట్ భావజాలం అంటే ఏంటి, గుడికి వెళ్ళకూడదు, రిలీజియన్ అని లేదు. కానీ అదే గుడికి దేవస్వం గుడి పెట్టి డబ్బులు గుంజుకుంటారు, హుండీల నుంచి, అక్కడి నుంచి, ప్రసాదం నుంచి అంతా. అది వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఇప్పుడు రీసెంట్లీ వాళ్ళ కూతురు వ్యతిరేకంగా కూడా కరప్షన్ కేసు వచ్చింది. ఆమెకి ఒక కంపెనీ ఉంది కేరళలో, రుటైల్స్ అండ్ మినరల్స్ అని చెప్పి, కేరళ రుటైల్స్ అండ్ మినరల్స్. వాళ్ళు ₹1,00,00,000 ఇస్తుంది నెలకి, ₹1,30,00,000. ఎందుకు అని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఆమె మైక్రోసాఫ్ట్ వర్డ్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఇన్స్టాల్ చేస్తుందంట సిస్టంలో. దానికి ₹1,00,00,000 అంట. మనందరూ తెలుసు, ఈవెన్ ఒక క్లాస్ 7 అమ్మాయి మైక్రోసాఫ్ట్ వాళ్ళే ఇన్స్టాల్ చేసుకుంటారు కాబట్టి నార్మల్ లీగల్ వర్షన్ చెప్తున్నాను. ఎవరు చేయక్కర్లేదు, అంత పెద్ద పని కాదు. ₹1,00,00,000 ఇవ్వడానికి లంచం ఉండే, దాని లంచంకి ఇంకో పేరు చెప్పారు. ఇది తర్వాత అందరు నవ్వినప్పుడు వాళ్ళకి అర్థమయ్యారు ఇది కరెక్ట్, వాళ్ళు చెప్పిందంత కరెక్ట్ కదా, మైక్రోసాఫ్ట్ వర్డ్కి ఇన్స్టాల్ చేయడానికి ₹1,00,00,000 ఏంటి అని నెలకి. సో ఆమె వ్యతిరేకంగా కరప్షన్ కేసెస్ చాలా ఉన్నాయి. సో అది కాకుండా ఆయన అరెగెన్స్, అహంకారం. చెప్పాను చూడండి, నేనే అని. వాళ్ళ దగ్గర ఒక మినిస్టర్ ఉండే, కేకే శైలజ అని చెప్పి. కోవిడ్ టైంలో ఆమె హెల్త్ మినిస్టర్ ఉండే, చాలా బాగా పనిచేస్తుంది. మీకు గుర్తుండే కేరళలో కోవిడ్ కేరళ నుంచి స్టార్ట్ అయింది. చైనా నుంచి వచ్చినాక మెడికల్ చదువుతున్న అమ్మాయి, మెడిసిన్ చదువుతున్న అమ్మాయి, మలయాళీ అమ్మాయి మా హోమ్ టౌన్కి వచ్చింది, కొచ్చిన్కి వచ్చి టుచ్చూరుకి వచ్చింది. అక్కడ స్టార్ట్ అయింది ఫస్ట్ కేసు. కేరళలో ఫస్ట్ స్ప్రెడ్ అయింది కోవిడ్. కానీ కేరళ హెల్త్ సిస్టమ్ చాలా బాగుంటుంది. చిన్న ఊర్లో కూడా ఒక హాస్పిటల్ ఉంటుంది, అది పెద్ద అడ్వాంటేజ్. అండ్ హెల్త్ కేర్ సిస్టమ్ ఇస్ ద బెస్ట్ ఈవెన్ కంపేర్ టు స్వీడన్ అండ్ ఫిన్లాండ్, అంత బాగుంటుంది. సో అక్కడ ఆమె ఇమీడియట్గా దానికి కావాల్సిన ఎక్స్పర్ట్స్ని తెచ్చుకొని పీపీ కిట్లు అన్నీ అరేంజ్ చేసింది, చాలా బాగా హ్యాండిల్ చేసింది ఆమె.
ఇంతగా ఆమెకి ఒక యుఎన్ అవార్డు కూడా వచ్చింది. ఇది ఈయనకు నచ్చలేదు. అరే నాకన్నా పాపులర్ ఎవరు అయిపోతున్నారు ఇక్కడ, రేపు ఈమె కూడా రేపు ముఖ్యమంత్రి క్యాండిడేట్ కావచ్చు కదా. సో ఆయన ఆమెని క్యాబినెట్ నుంచి తీసేశారు. రీజన్ ఏమని చెప్పారు సార్? రీజన్ ఏం లేదు. పినరాయి విజయన్ రీజన్ అడుగుతారా మీరు? అంతే సంగతి. ప్రెస్ వాళ్ళు పిలిచి గెట్అవుట్ అన్నాడు ఒకరోజు, పిలిపించి గెట్అవుట్ అన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఏదో ప్రశ్నలు అడుగుతారు, భయపడ్డాడు. ఎవరో చెప్పారు వచ్చి సార్ ఏదో గోల్డ్ స్మగ్లింగ్ గురించి ఏదో అడుగుతారంటే అందరు గెట్అవుట్ అన్నాడు. నోరు మూసుకొని వెళ్ళారు అందరు. అట్లా ఉన్నారు. మాట్లాడిన పెద్ద పెద్ద బయటకు వచ్చి మోదీ గారిని తిడతారు ఇదే ప్రెస్ వాళ్ళు. పినరాయి విజయన్ అడ్డుకోవడానికి దమ్ము లేదు వీళ్ళకి. అంటే ఏం లాయర్ కూడా సార్ అక్కడ? ఆయన ఒక డిక్టేటర్ లాగా మారిపోయాడు. ఓకే, డిక్టేటర్, అబ్సల్యూట్ డిక్టేటర్. ఇంట్లో స్విమ్మింగ్ పూలు, 10 ఆవులు పాలు కోసం. సీఎం అఫీషియల్ రెసిడెన్స్లో రెనోవేషన్కి కోట్లు ఖర్చు చేశాడు. లిఫ్ట్ పెట్టుకున్నాడు. సరే చేయండి, మీకు వాయిస్ ఓల్డ్ అయినప్పుడు కొంచెం లిఫ్ట్ కాలుకు ప్రాబ్లం ఉంటే లిఫ్ట్ పెట్టుకుని ఎవరు వద్దనట్లేదు. మనం ఇండిపెండెంట్ హౌసెస్లో కూడా చూస్తాం, ఇక్కడ లిఫ్ట్ పెట్టుకుంటారు కొంత ముసలోళ్ళు ఉన్న వాళ్ళు. కానీ ఈయన అది కాదు. ఒక యాత్ర చేసిండు కేరళలో, నార్త్ కేరళ నుంచి ట్రివాండ్రం దాకా ఒక బస్సులో. ఆ బస్సు మీద ఖర్చు పెట్టిండు ఒక 5 కోట్లు. అది కాకుండా ప్రతిరోజు తిండి పెట్టడానికి కాంట్రాక్టర్స్ దగ్గర నుంచి, పెట్రోల్ బంక్ ఓనర్ దగ్గర నుంచి డబ్బులు గుంజుకున్నారు. ఈ మినిస్టర్స్ అందరూ ఒక 40 మంది మినిస్టర్స్ తిరిగారు తోడు. అది ఒఫీషియల్ సీఎం జియోలో ఉంది. అది పెట్రోల్ బంక్ ఓనర్స్ కాంట్రాక్టర్స్ దగ్గర డబ్బులు తీసుకొని, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు తిండి పెట్టడానికి. ఇది సంగతి. ఇట్లాంటి ముఖ్యమంత్రి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఇప్పుడు గెలిచారు. అక్కడ కేరళలో 2 ఫ్రంట్స్ ఉంటుంది, 2 అలయన్సెస్ ఎప్పటి నుంచో. ఒకటి పేరు యూడిఎఫ్, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్. కాంగ్రెస్, ముస్లిం లీగ్, దీంట్లో 2 పెద్ద ప్లేయర్లు. ఇటువైపు ఎల్డిఎఫ్, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, సిపిఎం, సిపిఐ, దాని తర్వాత చిన్న చిన్న పార్టీలు. వీళ్ళే ఎప్పుడు పోటీ చేస్తుంటారు. కేరళలో లూజింగ్ విన్నింగ్ మార్జిన్ ఎప్పుడు 2,000 ఓట్లు 3,000 ఓట్లు ఉంటుంది. ఓకే, దానికన్నా ఎక్కువ రాదు ఎప్పుడు. ఈవెన్ సీట్లు కూడా 140 స్థానాలు ఉన్న సీట్లు ఉన్న అసెంబ్లీలో వీళ్ళకి 73 వస్తే వాళ్ళకి అంత తక్కువ 68 అంత వస్తుంది. ఇది నార్మల్. కానీ 15 సంవత్సరాల ముందు నుంచి మోదీ గారు వచ్చినప్పటి నుంచి బీజేపీ రావడం మొదలుపెట్టారు. 3%, 4% ఓట్లు అంటే బెంగాల్ లాంటివి. కానీ బెంగాల్ ఇంకొక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు. ఇక్కడ మ్యాక్సిమం 15%కి వచ్చేసారు ఇప్పుడు. కేరళలో హిందువులు మైనారిటీ, 43% హిందువులు ఉన్నారు కేరళలో. సో ఆ ముగ్గురు స్ప్లిట్ అయిపోతారు. ఒకరు సిపిఎం కోటేస్తారు ఒక గ్రూపు, నెక్స్ట్ గ్రూప్ కాంగ్రెస్కి, బీజేపీ. దానికోసం బీజేపీకి 15% వస్తుంది. ఓకే, ఏ రోజు కమ్యూనిస్ట్ వాళ్ళు ఓటు చేసే వాళ్ళు వెస్ట్ బెంగాల్లో చేసినట్ల బీజేపీకి వేస్తే ఆ రోజు బీజేపీ 10 సీట్లు గెలుస్తుంది. ఇవాళ యాజ్ ఆఫ్ నౌ 3 సీట్లు గెలవబోతున్నారు బీజేపీ, విచ్ ఇస్ అ రికార్డ్. ఎందుకంటే దీనికన్నా ముందు నేను అనుకుంటాను 2-3 ఎలక్షన్ల ముందు, అసెంబ్లీ ఎలక్షన్ ముందు 1 సీట్ గెలిచారు నేమం నుంచి, సబబ్ ట్రివాండ్రం. ఇప్పుడు అక్కడ రాజీవ్ చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు, స్టేట్ ప్రెసిడెంట్. ఆయన కూడా బహుశా గెలుస్తారు. 2 సీట్లు ఆల్రెడీ గెలుచుకున్నారు బీజేపీ. ఓకే, సో ఇది పరిస్థితి. కేరళలో ఒక ఏం చెప్తారు, అహంకారం నిండిన మంచి తల మీద ఏం చెప్తారు కిరీటం పెట్టుకుని తిరుగుతున్నాడు. ఆయన తీసి పక్కన చెత్తగొడ్లు పడేశారు ఇవాళ. అది జరిగింది అక్కడ. నైస్. సో దిస్ ఈజ్ ఓవరాల్ థింగ్. మనం రేపో ఎల్లుండి కూర్చొని కొంచెం డీటెయిల్గా టచ్ స్క్రీన్ మీద అనలైజ్ చేసి, బై ది టైం ఈ వీడియో చూసేసరికి ఇంకా క్లియర్ నంబర్స్ కూడా వచ్చేసి ఉంటాయి. సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయి ఉంటాయి. ఆ నంబర్స్ గురించి ఇంకా క్లియర్ నంబర్స్ ఉంటే ఇంకా ఎక్కడ లైక్ ఒక్కొక్క కాన్స్టిట్యూషన్ వైజ్ ఏం జరిగింది అనేది ఇంకా బెటర్గా తెలుసుకోవచ్చు. వీ కెన్ గో కాన్స్టిట్యున్సీ వైజ్, నో ప్రాబ్లం. ఓకే, విల్ డూ దట్. అండ్ లైక్ యూనో చారిత్రాత్మక విజయాలు సార్ నిజంగా ఇవి. ఎందుకంటే బెంగాల్లో అసలు ఈసారి బీజేపీ రాకపోతే ఇంకెప్పటికీ రాదనే సిచ్యువేషన్లో నేనున్నాను. అలాంటి మొత్తానికి అక్కడ మొత్తం లైక్ యూనో జెండా పాతారు. ఎట్ ది సేమ్ టైం తమిళనాడులో కూడా ఆ అన్ప్రెడిక్టబుల్గా ఏమవుతుంది అనుకుంటే తమిళనాడులో ఇది జరగడం, కేరళం అది నేను ఎక్స్పెక్ట్ చేసిందే. అండ్ అస్సాం తెలిసిందే ముందు, పుదుచ్చేరి కూడా మీరే చెప్పారు ఇప్పుడు. సో ఓవరాల్గా ఇది ఈ నంబర్స్ వెనకాల ఉన్న లైక్ ఆ క్యాంపెయిన్ కానీ, ఆ ముఖ్య ఉద్దేశం కానీ, స్టార్టింగ్ నుంచి చేరడానికి కానీ, అంటే సంవత్సరం మొత్తం మనం సిలబస్ చదువుకుంటాం కానీ ఎగ్జామ్లో ఏం రాసాము దాని నుంచి వచ్చిన రిజల్ట్ అనేది ముఖ్యం. సో అదే జరిగింది. అండ్ ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకా బెటర్ గా తెలుసుకుందాం. స్టేట్ ఇంటూ హిట్ టీవీ. దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే
ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.